దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల 35లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యము చాలా మంచి వాక్యం. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. అంటే దేవుని కోపము అనేది ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. ఎందుకు కోపపడుతున్నాడో అది మీకు తెలుసు, ఒకవేళ నా జీవితంలో ఉండే నాకు తెలుసు. అంటే దేవుని కోపం అనేది నిమిషం మాత్రం ఉండును అని రాయబడి ఉంది. అది నిమిషం మాత్రము కోపపడినను అని ఒకవేళ అది నోవహు కాలు ప్రళయం వలె ఉండెను అని ఉండేవి ఇంకొక చోటు. అంటే అర్థం ఏంటి? నోవహు కాలు ప్రళయం ఎన్ని రోజులు ఉండేయండి? దాదాపు 1 year. అంటే ఆయన ఓడలో ఉన్న దినముల గురించి మనం చూసినట్లయితే ఒకవేళ 40 రోజులు నీళ్ళు రాత్రి పగలు పాతాళంలో ఉన్న ఆ సముద్రంలో ఉన్న నీళ్లు అన్నీ కలిసిపోయి భూమి అంత నీళ్ళలో ఏమైపోయింది? మునిగిపోయింది. కంప్లీట్గా మునిగిపోయింది నోవహు కాలంలో. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. కానీ అలా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుని అంత కోపం అంటే ఈ రోజుల్లో ఆయన దీర్ఘశాంతము, కోపపడే దేవుడు కాదేమో అని నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు మనకు శిక్ష అనేది కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు మనం అనుభవిస్తే ఇంకా మనకేమంటుంది, దిద్దుబాటు అనేది మన జీవితంలో వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును అని రాయబడి ఉంది. అంటే ఆయన దయ ఎలా నిలుస్తుందంట? ఆయుష్కాలం అంతా ఉంటుందంట, అది తొలగిపోదు. దేవునికి స్తోత్రం. అయితే రాయబడి ఉంది, సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును రాయబడి ఉంది. ఒకవేళ సాయంకాలము ఆయనకు కోపమున్నా రాత్రి అంతా ఉండినా కూడా ఒకవేళ పగలు వచ్చినప్పుడు సంతోషము కలుగును అని. అంటే ఇది ఎలా మనం చెప్పవచ్చు అంటే మన జీవితంలో మంచి చెడు అన్నీ వస్తుందండి. మంచిది వస్తుంది, చెడు వస్తుంది. నాకు కొంతమంది పిల్లలు చనిపోయారు, కడుపులో చనిపోయారు, పుట్టి చనిపోయారు. కానీ తర్వాత ఏమైందంటే దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చారు. ఇప్పుడు నేను అవన్నీ పాతదంతా కూడా మర్చిపోయాను. నాకు ఒక డాక్టర్ తెలుసా అండి, అది ఎవరో నేను చెప్పను, ఇక్కడ ఉన్నవారే. అంటే ఆ డాక్టర్కు సడన్గా ఒకరోజు ఎదిగిన పిల్లలు వారు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి పిల్లలు 2 చనిపోయారండి. 2 చనిపోయారు. అప్పుడు ఈ ఊరు అంతా కూడా అది తెలిసింది. చాలా ఫేమస్ డాక్టర్. అంటే మేము కూడా చాలా బాధపడినాం, ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ డాక్టర్ కూడా చాలా వేదన పడి ఉంటారు, అన్నీ జరిగి ఉంటుంది. కానీ కొన్ని రోజులు అయిపోయాక ఒక వార్త విన్నాం. ఏం విన్నామంటే ఆ డాక్టర్కి ఇంకా పిల్లలు కలగదు అని చెప్పి ఆపరేషన్ అన్ని చేయించుకున్నారు, అన్నీ అయిపోయింది. కానీ ఆ డాక్టర్ తన డాక్టర్ కాబట్టి ఆమె ఏం చేసిందంట, మరలా పోయి రీఓపెనింగ్ చేసుకున్నది. రీఓపెనింగ్ అంటే ఆ గర్భసంచిది మరలా ఓపెన్ చేసుకున్నాడు, మరలా ఆపరేషన్ చేసి ఓపెన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ డాక్టర్కి మరలా 2 కవల పిల్లలు పుట్టారు, ట్విన్స్ పుట్టారు. ఇప్పుడు చాలా సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు ఆ పిల్లలని వింటున్నాం. అంటే దేర్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఇంకేం చెప్పాలి, కొన్నిసార్లు కొన్ని సందర్భంలో వేదనలు వస్తాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, నింద వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీరు వస్తాయి. కానీ ఇవన్నిటి మధ్యలో మిగిలిన వారి గురించి కాదు, మనం గురించి మనం చూద్దాం. అన్యుల గురించి కాదు, మనం గురించి. దేవుని అందు నమ్మిక ఉంచుచున్న మనము ఎట్టి పరిస్థితిలో కూడా మీ దేవుణ్ణి
గట్టిగా పట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో మంచిదైనా చెడు అయినా పట్టుకోండి. కానీ ఈ రోజే మనకు తెలుసు, కానీ నిన్నటి దినం గురించి తెలుసు, కానీ రేపటి దినం గురించి మనకు తెలియదు. We don't know what the future hold for us. మన కోసం ఏమీ దాచి ఉంటాడో దేవుడు మనకు తెలియదండి. నాకు 2 కుమారులు చనిపోయారు పుట్టి, కానీ చూడండి దేవుడు అద్భుతమైన కుమారుడు. ఈరోజు అయితే ఆయన 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి గంట సేపు ప్రేయర్ చేస్తున్నాడు. అందరు ఎదుట గంట సేపు నిలబడి మోకరించి ప్రార్థన చేసి అన్ని విషయాల గురించి ప్రార్థన చేసి వస్తూ ఉన్నాడు. అండ్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నాడు. దేశం కొరకు, దాని కొరకు, దీని కొరకు అని ప్రేయర్ చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు గతించిపోయిన పిల్లల గురించి కానీ, నాకు చనిపోయిన పిల్లల గురించి కానీ ఏ బాధ లేదు. అవన్నిటిని దేవుడు రీప్లేస్ చేశాడు. సో గాడ్ విల్ డూ ఇట్ టు యూ, సేమ్ థింగ్ టు యూ ఆల్సో. మీ జీవితంలో కూడా దేవుడు ఆ రీతిగా చేస్తాడని, మీ యొక్క బాధలను, మీ యొక్క నొప్పులను, మీ యొక్క అవమానములను, మీ యొక్క నిందను అన్నిటినీ తొలగిస్తాడని నమ్ముదాం. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆయుష్కాలం నీ వశంలో ఉంది ప్రభువా. మేము బాధపడినా, మేము నింద అనుభవించినా, మేము తండ్రి లోపము వచ్చినా, మరణము వచ్చినా, ఏది సంభవించినా మమ్మల్ని లేవనెత్తే దేవుడై మీరు ఉన్నారు ప్రభువా. మమ్మల్ని ఓదార్చే దేవుడై ఉన్నారు ప్రభువా. మాకు తిరిగి ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు ప్రభువా. మీకు సమస్తము సాధ్యమే మేము నమ్ముచున్నాం ప్రభువా. నీకు సాధ్యం కాబట్టి మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే తోడుండి నడిపించమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆ రీతిగానే ఇప్పుడు నేను మాట్లాడిన రీతిగానే ప్రభువా వారికి ఒక దుఃఖములన్నిటినీ సంతోషముగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తోడుండమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.